ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? లేక లేవగానే ఏదో తెలియని భయము, బెంగ, భీతి మిమ్మల్ని ఆవరించి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఆయన నన్ను చూడడం లేదు, ఆయన నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నా ప్రార్థన వినడం లేదని దిగులుతో మీరు ఈ ఉదయాన్ని నిద్రలేచారా? అయితే 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు ప్రాణం పెట్టి తన రక్తముని వేల చెల్లించి తన సమస్తాన్ని నీ కొరకు దారపోసిన ప్రభువు మిమ్మల్ని విడిచిపెడతాడా? ఎంత మాత్రము విడిచిపెట్టాడు దేవుని బిడ్డలారా. ఒకవేళ మీ పరిస్థితులు మిమ్మల్ని వేధించేవిగా, బాధించేవిగా ఉన్నా, శత్రు సమూహము నీ మీదకి లేచినా ఈ ఉదయాన భయపడకు. ప్రభు నీ పక్షంగా నిలబడి నీకు బదులుగా యుద్ధం చేసి నీకు విడుదలనివ్వబోతున్నాడు. మీకేమైనా ప్రార్థన అవసరతలుంటే కామెంట్స్ ద్వారా నాకు తప్పక తెలియచేయండి. ఈ మాటలు వింటున్న మీరు వీలైతే తప్పక కామెంట్స్ చదవండి. మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. అనేక మంది వారి సమస్యలు, వారి శోధనలు మనకు తెలియజేస్తున్నారు. వారందరి జీవితాల్లో గొప్ప విడుదల పొందాలని, అద్భుత కార్యములు ప్రభు జరిగించాలని ఆయన పాదాలు పట్టుకుందాం. త్వరలోనే దేవుడు గొప్ప విడుదల ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నాడని నేను నమ్ముతున్నాను. ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మీకు అనుకూలమైతే ఈ వాక్యాన్ని సమస్యల్లో, శోధనలో ఉన్నవారందరికీ షేర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆయన మాట ద్వారా గొప్ప స్వస్థతను, గొప్ప విడుదలను ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయాన దేవుడు మనతో మాట్లాడుతున్న ఆయన శక్తి కలిగిన మాట ఇర్మియా 33వ అధ్యాయము 9వ వచనము. భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగచే సమస్త క్షేమమును బట్టియు, సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నందుదురు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, అద్భుతకరమైన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నాకిష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు అని. చూడండి, ఎవరైతే దేవునికి ఇష్టమైన వారుగా, దేవునిని ప్రేమించేవారుగా, ఆయనకు ప్రియమైన వారుగా ఉంటారో వారిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు, కానీ వారిని ఆయన ఘనతాస్పదంగా చేయబోతున్నాడు. చూడండి, యేసుప్రభు వారిని గురించి వ్రాయబడి ఉంటుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని. ఆయనకు ప్రేమగా ఉంటే తప్పక వారి యందు దేవుడు ఆనందించేవాడుగా ఉంటాడు. దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడో వారు అనేక మందికి ఆశీర్వాద కారణముగా ఉండబోతున్నారు. అబ్రహాము దేవునికి ఇష్టమైన వాడుగా, దేవుని చిత్తాన్ని జరిగించిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఆయన గొప్పతనాన్ని చదువుకుంటూ ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాం. మోషే దేవునికి ఇష్టమైన వాడుగా, ఆయనకు స్నేహితుడిగా, కష్టమైన నష్టమైన ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పటికీ మోషే గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మోషేని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉన్నారు. కాబట్టి మోషే ఏది అడిగాడో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చి అనేక మంది ఎదుట ఘనతకు కారణంగా మోషేను ఉంచాడు. దేవుడు అనేక సార్లు చెప్పారు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని. వీరు దేవునికి ప్రియమైన వారిగా బ్రతికారు. కాబట్టి దేవుడు వారి యందు సంతోషించడమే కాకుండా వారి పేరును బట్టి దేవుడు గర్వపడుతూ ఉన్నాడు. అందువల్లనే నేను వారి దేవుడునని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ గురించి, నా గురించి కూడా దేవుడు అదే ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ తెచ్చే వారముగా, దేవునికి ఇష్టమైన వారముగా, ఆయనకు ప్రియులముగా మనముంటే ఆయన మనలను బట్టి సంతోషించడమే కాకుండా ఆయన మన పేరును బట్టి గర్వపడతాడు. మరి ఈరోజు మీ పేరేమైందో,
మీ పేరును బట్టి ఆయన గర్వపడతాడు. అనేక మందికి మీ పేరును తెలియజేస్తాడు. అనేక మంది ఎదుట మిమ్మల్ని నిలువబెట్టబోతున్నాడు. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే, నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుచుందురు. మీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యములను మీ శత్రువులను చూచినప్పుడు వారు భయపడతారు, వారు దిగులు పడతారు. ఈ లోకంలో మనుషులైన వారు శత్రువులుగా ఉండొచ్చు, కానీ అన్నిటికన్నా ప్రథమముగా శత్రువుగా ఉండేది ఎవరంటే దురాత్మ, చీకటి, అంధకారపు శక్తి, సాతాను శక్తి. దేవుడు ఈరోజు నీ శత్రువైన సాతాను ఎదుట నిన్ను ఘనతాస్పదముగా, సాతాను సిగ్గుపడి అవమానపడి భయపడి దిగులు నొందే విధంగా నీ జీవితాన్ని చేయబోతున్నాడు. నీవు ఎక్కడైతే పడిపోయావో భూజనులందరూ చూచే విధంగా నీ స్వంత వారు, నీ బంధువులు, నీ స్నేహితులు ఎదుట ఆయన కార్యం చేయబోతున్నాడు. ప్రజలందరూ భయపడే విధంగా నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈరోజు నీవు ఎక్కడ పడిపోయావో, ఏ విషయంలో అవమానాన్ని భరించావో, ఏ విషయంలో నిందల గుండా ప్రయాణిస్తూ ఉన్నావో అక్కడే వారందరి మధ్యలోనే నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ పేరును బట్టి వారందరూ దిగులు పడే విధంగా, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యమును బట్టి, నీవు హెచ్చించబడడాన్ని బట్టి వారంతా దిగులు పడి విస్మయం ఉందే విధంగా ఆయన చేయబోతున్నాడు. మరి అబ్రహాం వలె, మోషే వలె ఆయనను ప్రేమించి ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారి వలె నీవిరోజు దేవుని కొరకు జీవించినట్లయితే ఈరోజే నీకు విడుదల దినం. ఈరోజే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈరోజే నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే.
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఈ ఉదయాన అందరం కలిసి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? మీరు ఎంత బిజీగా ఉన్నా ఒక్క నిమిషం ప్రభువుకిచ్చి నాతో మోకరిస్తారా? తండ్రి, నీకు వందనాలయ్యా. మీరిచ్చిన గొప్ప వాగ్దానం బట్టి స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మేమంతా నీకు ప్రియమైన వారంగా, నీకు ఇష్టమైన వారంగా జీవించటానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా, శరీర శక్తిని తగ్గించి నీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఈ లోకంలో ఎక్కడ పడిపోతూ ఉన్నారో, ఏ పాపములో వారు ఇంకా నిలిచి ఉన్నారో, ప్రతి పాపమును జయించే శక్తి దయచేయండి. మరి ఈరోజు శోధకుడు ఏ కుటుంబంలో ఎవరిని శోధిస్తూ బాధిస్తూ ఉన్నాడు, ప్రతి చీకటి ప్రతి కుటుంబం నుండి విడిచి వెళ్ళిపోనుగాక. యేసు శక్తి ప్రతి కుటుంబమును తాకునుగాక. తండ్రి, మొట్టమొదటిగా ఏ కుటుంబంలో రక్షణ లేక భయంకరమైన చీకటి శక్తులతో, దురాత్మ శక్తులతో బాధపడుతూ పాపముతో వ్యసనాలతో నలిగిపోతున్నారో, పరిశుద్ధాత్మదేవా ప్రతి ఒక్కరిని తాకండి. అద్భుతకరమైన విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. అది ఏ శక్తి అయినా ప్రతి చీకటి శక్తి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక యేసునామములో. అది ఏ పాపమైనా ప్రతి పాపము, ప్రతి బంధకము, ప్రతి వ్యసనము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక యేసునామములో అద్భుతకరమైన విడుదల ప్రకటిస్తున్నాను. ఎంతమంది ఈరోజు అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో, నీ గాయములు వారిని స్వస్థపరిచి వారి గాయములన్నీ కట్టునుగాక. ప్రతి ఒక్కరికి నీవు పొందిన దెబ్బల చేత పూర్తి విడుదల కలుగునుగాక. యేసునామములో అప్పుల బాధ నుండి విడుదల, యేసునామములో ఆర్థిక బంధకములన్నిటి నుండి కూడా విడుదల ప్రకటిస్తున్నాను. ఎవరైనా ఇతరులకు ధనమిచ్చి నష్టపోయి నలిగిపోతూ ఉన్నారో, ప్రతి ఒక్కరికి తిరిగి వారి ధనాన్ని వారికి ఇప్పించండి అయ్యా యేసునామములో. ఎంతమంది వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి నిందలతో, అవమానాలతో నలిగిపోతూ మానసికంగా కృంగిపోతూ ఉన్నారో, ప్రతి ఒక్కరిని మానసికంగా బలపరిచి నిలబెట్టండి అయ్యా. భార్యాభర్తలు విడిపోయి వేరుగా ఉండి సమాధానం లేక ఉన్నారో, వారందరినీ తిరిగి కలపండి. ఒకరినొకరు క్షమించుకొని తిరిగి మొదటి సమాధానాన్ని, మొదటి నమ్మకాన్ని కలిగి నీ కొరకు జీవించే గొప్ప భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. భూ సంబంధమైన సమస్యల నుండి ప్రతి ఒక్కరికి యేసునామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. కోర్టు సమస్యల నుండి యేసునామములో పూర్తి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఈ వాక్యాన్ని ఎంతమంది ఏ ఏ దేశాల నుండి వింటూ ఉన్నారో, ప్రతి ఒక్కరికి వారి బంధకములన్నిటి నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. ఎవరైనా ఇండియాకు రావాలనుకుంటూ ఉంటే అద్భుతకరమైన మార్గంను తెరిచి ఇండియాకు రావడానికి సహాయం దయచేస్తున్నారని నమ్ముచున్నాను. అయ్యా, ప్రత్యేకంగా మా ఆత్మీయ కుటుంబముని ఈరోజు నీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాను. వారి ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా వారికి తోడుగా ఉండి, వారు ప్రారంభించే ప్రతి పనిని మీరు సఫలపరిచి, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి పనిపాటల్లో, వారి పనులన్నిటిలో మీరు తోడుగా ఉండి ఈ రోజంతా వారిని జయముతో నింపి ప్రతి విషయంలో జయము దయచేసి నడిపిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. మళ్ళీ రేపందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మనకి తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.